హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు సంతేశ్వరి కిచెన్. ఈరోజు రెసిపీ హైదరాబాద్ స్పెషల్ లుక్మీ రెసిపీ. ప్లెయిన్ లుక్మీ, ఇది స్టఫ్ లుక్మీ కాదు, లోపల స్టఫ్ చేసి కూడా ఇలా ఉంటుంది. అది ఎలాగో తర్వాత చూపిస్తాను. ముందుగా ఈ ప్లెయిన్ లుక్మీ ఎలా చేసుకోవాలో చూడండి. దీనికోసం ముందుగా 250 గ్రామ్స్ మైదా తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్, ఇంకా ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకోండి. ఈ పిండి మొత్తం ఆయిల్ ఇంకా సాల్ట్ బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత మనం టీ తాగే కప్పు ఉంటుంది కదా, ఆ టీ కప్ నిండా పచ్చిపాలు తీసుకొని కొద్దిగా పాలు వేస్తూ బాగా పిండి మొత్తం కలుపుకోండి. ఈ పాలన్నీ వేసిన తర్వాత మీకు ఇంకా కొంచెం వాటర్ కావాలి అనిపిస్తే అప్పుడు వాటర్ వేసి పిండిని సాఫ్ట్ డోలాగా కలుపుకొని ఒక 15 to 20 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. ఇలా 15 to 20 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత ఈ పిండిని ఇలా సాఫ్ట్గా ఒకసారి ఫ్లాట్గా చపాతీ చేసే కర్ర ఉంటుంది కదా, దాంతో ఒకసారి ఇలా ఫ్లాట్గా అనుకొని దీన్ని రోల్ చేసి చిన్న చిన్న పీసెస్ లాగా, అంటే మీకు ఏ సైజులో అయితే లుక్మీ కావాలి అనుకుంటున్నారో ఆ సైజ్ వచ్చేంత వరకు, ఆ సైజ్ వచ్చేలాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని వాటిని లుక్మీలాగా ఒత్తుకోవడమే అనమాట. మనం ఇక్కడ మిల్క్ యాడ్ చేసుకున్నాం కదా పిండి కలపడానికి, మీరు మిల్క్ బదులుగా మజ్జిగ, అంటే పల్చటి మజ్జిగ ఉంటుంది కదా, కంప్లీట్గా వాటర్ ఏం యాడ్ చేయకుండా డైరెక్ట్గా పిండి మొత్తం కలిసేలాగా మజ్జిగ కూడా యాడ్ చేసి చేసుకోవచ్చు. అప్పుడు కొద్దిగా పుల్లగా ఉంటుంది. పులుపు వద్దు అనిపించినప్పుడు ఇలా ఓన్లీ పాలతో మాత్రమే కలుపుకోండి. చాలా బాగుంటుంది. సాఫ్ట్గా, పైన లేయర్ క్రిస్పీగా, లోపల లేయర్ సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇది ఎక్కువగా టీతో తింటారనమాట ఈ ప్లెయిన్ లుక్ని. సో ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని దీన్ని ఒకసారి ఇలా ఫ్లాట్గా ఒత్తుకున్న తర్వాత ఇలా ట్రయాంగిల్ షేప్లో వేసేసి ఇలా ఆల్ సైడ్స్ ఈక్వల్గా వచ్చేంత వరకు మంచి చపాతీ కర్రతో బాగా ఒత్తుకోండి. ఇదేంటంటే మెయిన్గా చపాతీలాగా లావుగా ఉండొద్దు, అంత థిక్నెస్ ఉండొద్దు, అలా అని చాలా సన్నగా కూడా ఉండొద్దు. సన్నగా ఉంటే కూడా బాగోదు. సో కరెక్ట్ కన్సిస్టెన్సీ, అంటే బాగా సన్నగా లేకుండా బాగా లావుగా లేకుండా కరెక్ట్గా ఈ సైజులో ఒత్తుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో వేసేసి ఇంకా ఒకసారి ఫ్లిప్ చేసుకొని 2 సైడ్లు బాగా కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉండే హైదరాబాదీ స్పెషల్ స్నాక్, టిఫిన్ మార్నింగ్ టైంలో మాత్రమే దొరుకుతుందన్నమాట. ఇది హైదరాబాద్ స్పెషల్ లుక్మీ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. అందరికీ చాలా నచ్చే రెసిపీ ఇది. టేస్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఎంత సింపుల్గా ఉన్నా ఎంత బాగుంటుంది అని. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. సంతేశ్వరి కిచెన్ని ఫాలో అయిపోండి.